దేవుని నామమున మీ అందరికీ నా వందనాలు. మొదటిగా సమయం ఇచ్చిన అన్నయ్యకి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునుపే నేను నిన్ను ఎరిగిన్నాను అని వాక్యము దేవుడు నా జీవితంలో నిజంగా చేశాడనిపిస్తుంది. ఎందుకంటే నేను అంటే మా మదర్ డెలివరీ అయ్యే టైంలో అన్నమాట సీజర్స్ అనేవి, అంటే లైక్ అన్కంట్రోలబుల్ షివరింగ్, అంటే ఇంకా చనిపోతుందన్న స్టేజ్లో ఉందన్నమాట. అప్పుడు మేము ఊరు దగ్గర ఉండేవాళ్ళు, మమ్మీ వాళ్ళు, లైక్ అదొక పల్లెటూరు అనమాట. సో అయితే ఇంకా మమ్మీ చనిపోతుందనే స్టేజ్లోకి వెళ్ళిపోయింది సిచ్యువేషన్ అంతా కూడా. సో అప్పుడు ఏమిటంటే ఆటోలు అవి కూడా ఊర్లో ఏమి లేవన్నమాట. ఒక బెడ్ లాంటిది ఒక దాని మీద తీసుకొని మమ్మీని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. అయితే మా నాయనమ్మ వాళ్ళ చెల్లి, ఆవిడ పాస్టర్ గారు, అంటే ఎక్కువ ప్రేయర్ చేస్తారు. సో వాళ్ళతో హాస్పిటల్ వాళ్ళతో మాట్లాడినప్పుడు అయితే ఇద్దరిలో ఒకళ్ళనే మేము కాపాడగలుగుతాము, ఐదర్ బేబీ ఆర్ మదర్ని ఒకళ్ళనే మేము అయితే కాపాడగలుగుతాం అన్నప్పుడు మా డాడీ మా మదర్ని అడిగారంట, లైక్ మరి ఏం చేద్దామంటే, నేను చనిపోయినా పర్లేదు, నాకు బాబు కావాలి, నా బిడ్డ నాకు కావాలని మా మమ్మీ చెప్పిందంట. అయితే ప్రార్థన చేశారు. వాడి పేరు క్రీస్తువాణి గారు. ప్రార్థన చేసి ఆపరేషన్ అయితే చేయమని చెప్పారు. లైక్ ఏం కాదు, ఇద్దరికి మంచిగానే ఉంటారని చెప్పేసి, తల్లి బిడ్డ కూడా. అయితే ఆవిడకి దేవుడు ముందే ప్రార్థనలో నేను పుట్టబోయే ఒక 6 months ముందే దేవుడు చెప్పారంట, లైక్ బాబు పుడతాడు, లైక్ తనకి ప్రవణదన్ పాల్ అనే పేరు పెట్టాలని చెప్పేసి ఆవిడకి చెప్పారంట. అయితే నేను పుట్టినాక ఆవిడ వాళ్ళతో షేర్ చేసుకోవడం జరిగింది. ఇది ఒక విషయం నా యొక్క జీవితంలో దేవుడు చేశాడు, నా యొక్క బర్త్ విషయంలో. తర్వాత మేము మమ్మీ వాళ్ళు లైక్ ఊరు నుంచి తర్వాత విజయవాడ మైగ్రేట్ అయ్యారు బెటర్ లైఫ్ కోసం. సో స్టార్టింగ్లో మాకు తినడానికి సరైన ఫుడ్ కార్డ్ ఉండేది కాదు. డాడీ అప్పుడు ఒక లేబర్ వర్క్కి వెళ్తుండేవాళ్ళు, హౌస్ షిఫ్టింగ్స్ అవి ప్యాకర్స్ అండ్ మూవర్స్కి వెళ్తుండేవాళ్ళు. తర్వాత కొన్ని డేస్ అది చేస్తూ దేవుడిచ్చిన కృపతో మోడల్ ప్యాకర్స్ అండ్ మూవర్స్ అని చెప్పేసి డాడీ స్టార్ట్ చేశారు. తర్వాత దాన్ని దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేశారు. సో తర్వాత దయచేసి క్షమించండి, అంటే ఫస్ట్ టైం చెప్తున్నాను, సో ప్లీజ్ బేర్ విత్ మీ ఫర్ ఫ్యూ మినిట్స్. తర్వాత నా యొక్క టెన్త్ విషయంలో అయితే నేను కేకేఆర్ గౌతమ్ స్కూల్లో చదివాను. సో నేను సెకండ్ సెక్షన్లో ఉన్నాను అనమాట. సో నాకు మార్క్స్ అయితే బాగానే వచ్చాయి, 80% అట్లా. లైక్ ఫిజిక్స్ సార్ని ఒకసారి ఇమిటేట్ చేశానని చెప్పేసి ఆయన కంప్లైంట్ చేశారు, మీ వాడు ఫెయిల్ అయిపోతాడు అది ఇది అని చెప్పారు. తర్వాత హిందీ మేడం వీళ్ళంతా కంప్లైంట్ చేశారనమాట, మీ వాడు పాస్ కాడు, మీ ఫెయిల్ అవుతాడు మీ వాడు అని చెప్పేసి. ఇంకా దేవునికి ప్రార్థన చేసుకుంటే 10th దేవుడు 9.8 అనుగ్రహించారు. తర్వాత ఇంటర్లో అయితే ఇంకా నేను పేరు పోతుంది కదా అని చెప్పేసి గట్టిగా చదివి 9.6 అట్లా తెచ్చుకున్నాను. తర్వాత బీటెక్ అదంతా అయిపోయింది. నాకైతే ఎలక్ట్రికల్ సైడ్ అనేది బాగా ఇంట్రెస్ట్ అనమాట. నాకు సాఫ్ట్వేర్ సైడ్ ఒక జాబ్ వచ్చింది, టెక్ వర్క్స్ అని చెప్పేసి విజయవాడలోనే. సో అది నేను జాయిన్ అవ్వలేదు, ఎట్లయినా మాస్టర్స్కి ట్రై చేద్దాం అనుకున్నాను. ఆ టైంలో యుఎస్లో మా మామయ్య వాళ్ళు ఉంటుండేవాళ్ళు అనమాట. సో నేనేం చేశాను అంటే యుఎస్కి ట్రై చేశాను, అది యుఎస్ రిజెక్ట్ అయిందనమాట. అప్పుడే ట్రంప్ వచ్చాడు కొత్తగా, అంటే రీసెంట్గా వచ్చాడు ట్రంప్. సో నాకు విషయం అర్థమయ్యి ఇంకా నేను
అటెంప్ట్ చేయడం ఆపేసాము. సో ఆల్టర్నేటివ్ ఏమైనా ఉన్నాయని చూసినప్పుడు నాకు ఐర్లాండ్ ఉందని చెప్పేసి తెలిసింది. సో నేనైతే ఇంకా ఈ మాస్టర్స్ ఇదంతా వదిలేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా మా సిస్టర్ నన్ను ఎంకరేజ్ చేసి ఐర్లాండ్ అయితే బాగుంటుందట, ఇంకా రెన్యూబుల్ ఎనర్జీ అంతా కూడా ఒక ఇదిలో ఉంది, ఐర్లాండ్లో బాగుందని చెప్పేస్తే ఇంకా నేను ప్రేయర్ చేసుకుని మమ్మీ వాళ్ళకి కూడా చెప్పి నేను ఇది స్టార్ట్ చేశాను అప్లై చేయడము. అయితే మమ్మీకి డాడీకి అయితే అసలు ఇష్టం లేదు అనమాట, ఇంకా ఈ కంట్రీకి రావడం, ఇంకా మాస్టర్స్ చేయడం అనేది వాళ్ళకి ఇష్టం లేదు. ఎందుకంటే నేను ఏదైనా చేద్దామని ఇడ్లీ దాటి బయటకు వెళ్ళాను అనమాట. లైక్ హైదరాబాద్ వెళ్ళాను గేట్ కోచింగ్ అని చెప్పేసి, ఒక 2 monthsలో మళ్ళీ వెనక్కి వచ్చేసాను అనమాట. సో దానికి ఒక 1 lakh ఎంతో ఖర్చు అయింది. సో డాడీ వాళ్ళు ఏంటంటే వీడు దూరం పంపించినా కానీ ఒక 2-3 నెలలే ఉంటాడు, మళ్ళీ వీడు వెనక్కి వచ్చేస్తాడు అన్న ఒక ఫీలింగ్ అయితే ఉండేది. ఇంకా స్టార్టింగ్ ఐర్లాండ్ వచ్చినప్పుడు కూడా నాకు ఒక 1-2 months బాగానే ఉంది. తర్వాత ఏంటంటే నేను చాలా లోగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకు ఇంత దూరం వచ్చాము, ఇంత లోన్ తీసుకున్నాం, అవసరమా అంటే. వచ్చే ముందు కన్సల్టెన్సీలో వెళ్ళండి, ఏం చెప్తారంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి, బాగుంటుంది, రెన్యూబుల్ ఎనర్జీ అది ఇది అని చెప్పారు. నేను అదే అనుకున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత రియాలిటీ అర్థమైంది. లైక్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా జాబ్స్ అనేది చాలా కష్టంగా ఉంది అని నేను ఎక్కువ బాధపడుతూ ఉండేవాడిని అనమాట. ఒకరోజు అయితే ఇంకా ఎక్కువ బాధ ఎక్కడైందంటే, సేమ్ యూనివర్సిటీలోనే వేరే కోర్స్ వాళ్ళకి ఎగ్జామ్స్ లేవు. మా కోర్స్కి వచ్చేసరికి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ప్రీవియస్ పేపర్స్ చూస్తుంటే ఒక పేపర్ మ్యాచే అవ్వట్లేదు, ఒక పేపర్ కూడా మ్యాచ్ అవ్వట్లేదు అనమాట. సో నేను ఏంటంటే ఇంకా నాకు భయం అనేది స్టార్ట్ అయింది. ఇంకా ఒకరోజు నేను సన్నీ అన్నయ్య కాల్ చేసి ఇట్లా, అన్న నాకు ఇందో అన్న చాలా భయంగా ఉంది, ఈ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అని అన్నప్పుడు, అన్న అప్పుడే ఏబి అన్న బర్త్డే ఉంటే దానికి నన్ను ఇన్వైట్ చేశాడు అనమాట. లైక్ ఆ రోజు నాకు రాజన్న అన్న టెస్ట్ మనీ నాకు షేర్ చేసుకున్నారు. ఒకరోజు ఇంటికి రాపోవాలి నీకు, నేను నాకు సాక్ష్యాన్ని నీకు చెప్తానని చెప్పారు. ఒకరోజు నేను ఇట్లా గ్రాడ్యుయేట్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి అటునుంచి అంటే నాకు అర్థమైంది నేను అంత ఇదిగా నేను వాళ్ళకి ఇంటర్వ్యూలో సరిగ్గా నేను ఆన్సర్ చేయలేదు, నాకు అర్థమైంది. సో అటునుంచి బాధతో ఇంకా అన్నకి మెసేజ్ చేస్తాను అనమాట. అన్న లైక్ నేను ఇప్పుడు రావచ్చా ఇంటికి అని చెప్పేసి మెసేజ్ చేసినప్పుడు, అప్పటికప్పుడు అన్న వాళ్ళు ఏంటంటే, అంటే ఈవినింగ్ టైం అనమాట, లైక్ జాబ్స్ నుంచి అప్పుడే వచ్చారు. ఇంకా అన్న కూడా నా కోసం ఫుడ్ ప్రిపేర్ చేసి అక్క అంతా మంచిగా నాకు ఫుడ్ అంతా మంచిగా పెట్టి, తర్వాత అన్న టెస్ట్ మనీ షేర్ చేసుకున్నారు. లైక్ ఏ విధంగా ఇక్కడికి వచ్చాను, స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ నేను ఫేస్ చేస్తున్నప్పుడు, ఐర్లాండ్లో సిచ్యువేషన్ ఏంటి, ఇప్పుడు ఎలా ఉందని చెప్పేసి అన్న మొత్తం చెప్పారు. అందువల్ల నేను కొంచెం బలపడ్డాను చర్చికి రావడం వలన. అదేవిధంగా పార్ట్ టైం విషయంలో కూడా దేవుడు నాకు ఎంతగానో సాయం చేశాడు. లైక్ నేను ఇక్కడ సెప్టెంబర్లో వచ్చాను, నాకు డిసెంబర్ కల్లా నాకు పార్ట్ టైం వచ్చింది. సో ఏంటంటే రూమ్లో వేరే ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. లైక్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఎగతాళిగా మాట్లాడాలన్నమాట ఎప్పుడు కూడా. లైక్ నీకేముందిరా, నీ దేవుడు నీకు ఇచ్చేస్తాడులే, ఇప్పుడు ప్రార్థన చేసుకుంటావుగా, ప్రేయర్ చేసుకుంటావు, పెద్దగా చర్చ్ అంటావు, పబ్కి రమ్మన్నా రావు, నీ దేవుడే నీకు ఇస్తాడులే, వీడు ప్రేయర్ చేసుకుంటాడంట, వీళ్ళ దేవుడు వీడికి పార్ట్ టైం జాబ్ ఇస్తారంట అని చెప్పేసి, అంటే మా రూమ్లో మా ఫ్రెండ్స్ వాళ్ళు వేరే అమ్మాయిలు వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరూ ముందు చెప్తూ నవ్వుతూ ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళెవ్వరికి పార్ట్ టైమ్స్ రాలేదు, దేవుడు వాళ్ళందరికంటే ముందే నాకు పార్ట్ టైం అనుగ్రహించారు. అందుని బట్టి దేవుడు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. సో ఇచ్చిన అన్నికి నా వందనాలు.